ఈ బీరకాయ చూసారా ఎంత ఉందో. ఇది మా టెర్రస్లో ఫస్ట్ కాసిన కాయ అండి. అయితే దీన్ని కూరకి దేనికి సరిపోదు కాబట్టి పచ్చడి చేసేద్దాము. పచ్చిమిర్చి ఇది కలిపి పచ్చడి చేసేద్దాము. ముందుగా ఈ ముక్కలు కోసుకుందాము. దీనికి పోపు ఏంటంటే పల్లీలు, మినపప్పు, మెంతులు, ధనియాలు, ఇంగువ, జీలకర్ర. చూసాక పల్లీలు, ఆవాలు, మినపప్పు, మెంతులు, ధనియాలు, ఇంగువ, జీలకర్ర. ఇన్ని వేసినప్పుడు పచ్చడి మరి కొంచెం అవ్వదా? మీరు ఫంక్షన్లలో తినే ఉంటారు. ఓన్లీ పచ్చిమిర్చి కారం మాత్రమే ఉంటుంది. నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఉంటుంది కారం. ఇంకా ఎండుమిర్చి వెయ్యము. ఎండు కారం కానీ ఎండుమిర్చి కానీ వెయ్యము. పోపు వేగిపోయింది, తీసేద్దాము. పోపు తీసేసుకున్నాను. మరి కొంచెం నూనె వేసుకున్నాను. ఇందులోనే చింతపండు కూడా వేసేస్తున్నాను మగ్గుతుందని. చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో మధ్యలో చక్కగా వేగేయలేదా చూసుకుంటూ. బీరకాయ మీకు అందరికీ తెలుసు చాలా తొందరగా ఉడికిపోతుంది. నేను తొక్క కూడా తీయలేదు. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు ఆపేద్దామండి. ఇంకా వేగిపోయాయి. పోపుని మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం. బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. రెడీ అయిపోయిందండి. రుబ్బేసుకున్నాను. డిష్ అవుట్ చేసుకుందాము. డిష్ అవుట్ చేసేసుకున్నానండి. టేస్ట్ చూద్దామా? చెప్పాను కానీ మా వారికి కొంచెం తీపి కారం తక్కువ వేయాలని. కాకపోతే కరెక్ట్గా ఉంది. సూపర్ టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా. చూసారా, ఒక్క చిన్న బీరకాయకి ఒక 1 డజన్ పచ్చిమిరపకాయలు వేసాను. ఇన్ని పల్లీలు, ఇన్ని ధనియాలు, ఇంత జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంగువ. చూసారు కదా, యమ్మీ యమ్మీ టేస్టీ పచ్చడి అండి. ఫంక్షన్లలో మీరు తినే ఉంటారు, ఖచ్చితంగా తినే ఉంటారు. ఇదే పచ్చడి అండి. తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు. వేడి అన్నంలో. నాకైతే నూనె అలవాటు అండి, నూనె వేసుకొని తింటాను. మీకు నెయ్యి అలవాటు అయితే నెయ్యి వేసుకోండి. మా టేస్ట్గా ఉంటుందండి, మామూలుగా ఉండదు. కారం తినేవాళ్ళు మరి కొంచెం కారం వేసుకోండి. చెప్పానుగా బెల్లం స్కిప్ చేసి వెల్లుల్లిపాయలు వేసుకునేవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. సో మేమైతే ఇంట్లో వెల్లుల్లిపాయ వేసుకోము. అది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్కి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, ఇంకొంతమందికి చేరుతుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? ఒక లైక్ ఇవ్వండి, సింపుల్.
జస్ట్ బటన్ నొక్కితే అంతే సరిపోతుంది కదా, దానికి ఏం ఖర్చు కాదు కదా, ఫ్రీయే కదా. ఓకేనా? చేస్తారు నాకు తెలుసు మీరు. థ్యాంక్ యూ. అలాగే బెండకాయ పులుసు కూర వండాను, టమాటా పప్పు చేశానండి. ఇవాల్టి మా మెను ఇది. ఇంకెందుకు ఆలస్యం, ఓ లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.